నా పేరు ముసలి సతీష్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. ఇవాళ దేశంలో చూసుకుంటే మూల ఆదివాసీలు, మైగ్రేటెడ్ పీపుల్స్ వీళ్ళంతా కూడా వలసొచ్చారు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి అని చెప్పి ఇవాళ అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే ఇక్కడున్న పాలకులు మాట్లాడుతూ ఉన్నారు. వలస వస్తే మేము ఎక్కడి నుంచి వచ్చాం, మాకు భూములు ఉన్నాయని చెప్తారు. ఎక్కడున్నాయి? వాటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? ఇవాళ మాకు ఓటర్ ఐడీలు ఇస్తూ ఉన్నారు, మా ఓట్లు వేపించుకుంటా ఉన్నారు, మాతో అవసరాలు తీర్చుకుంటా ఉన్నారు, గెలుస్తూ ఉన్నారు. కానీ మాకు ఇవాళ చదువుకోవడానికి విద్యార్థులకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వదు. ఇవాళ మేము తరతరాల నుంచి ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఇక్కడ వ్యవసాయం చేయడానికి పోడు భూమి సాగు చేసుకొని ఉంటే ఆ పోడు భూములకు పట్టాలు ఇవ్వదు. మేము చేసిన పాపం ఏంటి? మమ్మల్ని ఎందుకు ఇవాళ దేశద్రోహుల్లాగా చూస్తూ ఉన్నారు? ఇవాళ మీ ఆదివాసీలం కాదా? ఇది ఏజెన్సీ కదా. ఏజెన్సీలో ఇవాళ ఐటీడీ ఆఫీస్ అనేది ఇది గిరిజనుల కోసం ఉపయోగపడుతుందా లేకపోతే గిరిజన నేతలకు ఉపయోగపడుతుందా అనేది పిఓ గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇవాళ చూసుకుంటే భారతదేశంలో భూస్వాములకు ఒక్కొక్కరికి 500 ఎకరాలు 1000 ఎకరాలు ఉంటాయి. వాళ్ళ జోలికి పోరు ఏజెన్సీలో, వాళ్ళ మీద కేసులు పెట్టరు, వాళ్ళ మీద దాడులు చేయరు. కానీ ఇవాళ మేము సాగు చేసుకునే భూములకు దౌర్జన్యంకి వస్తారు, కేసులు పెడతారు, మమ్మల్ని దున్నుకొనియరు, వ్యవసాయం చేయనియరు, మా నోటికాడ కూడి కొడతా ఉంటుంది. ఇవాళ మా పిల్లలు చదువుకొనియరు. అంటే మేము ఇట్లనే ఉండాలా? ఇట్లనే అడిగి మనుషుల్లాగా బతకాలా? ఏం చేస్తానే ప్రభుత్వాలు? గెలిచేటప్పుడు చెప్తానే హామీలు ఇస్తానే కదా క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇస్తాం, మీకు మీ పిల్లల్ని చదువుకోవడానికి మీకు అవకాశాలు కల్పిస్తాం, భూములు ఇస్తాం, ఇల్లులు ఇస్తాం అని చెప్పి హామీలు ఇస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మేము చూసుకుంటే 95 నుంచి కూడా ఇవాళ అడవులలోనే బతకాల్సి వచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకు మమ్మల్ని బయటికి రానియరా? ఎందుకు మమ్మల్ని అడవి మనుషుల్లాగా చూస్తూ ఉన్నారు? తక్షణమే ప్రభుత్వాలు స్పందించాలి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. మాకు క్యాస్ట్ సర్టిఫికెట్ సౌకర్యం కల్పించి మా భూములకు పట్టాలు ఇచ్చి మా పిల్లల్ని చదువుకునే విధంగా తీర్చిదిద్దాలని చెప్పి ఇవాళ ఐటీడీ భద్రాచలం గడ్డం నుంచి ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే మీరు గనక మాకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇష్యూ చేయకుండా ఇవాళ మా పిల్లల చదువుకు మీరు ఉపయోగపడకుంటుంటే మాత్రం ఖబర్దార్ చెప్తా ఉన్నాం. ఇదే ఐటీడీ గడ్డం మీద లక్షలాది మంది ఆదివాసీలను పోగు చేసి ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరించడం అనేది జరుగుతూ ఉంది.